హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ పైన తమిళనాడులో కేసు పెట్టారు. దేనికి పెట్టారు? ఆయన వల్ల అక్కడ ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందా? దానికి పెట్టిన ఒక అర్థం ఉండేది. కానీ తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ప్రభుత్వం మన మురుగన్ మహాసభలకి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఇచ్చిన స్పీచ్కి అక్కడ వాళ్ళు వణికిపోయి కడుపు మంటతో పెట్టిన కేసు అని చెప్పాలి ఇది. ఎందుకంటే మురుగన్ మహాసభలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వాన్ని కదిలించేసిందని చెప్పాలి. నిజంగా మామూలుగా కాదు, పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టేంతగా వాళ్ళని కదిలించింది అక్కడ. నిజంగా పవన్ కళ్యాణ్ ఎంత సనాతన ధర్మ యోధుడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ ప్రభుత్వం పెట్టే కేసులు నిలబడతాయంటే నిలబడవు. ఎక్కువ ఏదో గాలివాటం కింద పెట్టిన కేసులు తప్ప అవి నిలబడేవి కాదు. సో అదనమాట. ఓకే.